ఆల్వాల్ మచ్చబొల్లారం ప్రజలు చేపట్టిన నిరాహార దీక్ష 7వ రోజుకు చేరుకుంది. ఈ దీక్షకు సంఘీభావంగా వచ్చిన మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్కి పలు కాలనీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. దీని పూర్వాపరాలు మాట్లాడాలంటే ఒక మహానుభావుడు స్వర్గీయ సామల వెంకటరెడ్డి హిందూ శ్మశానం కోసం 15 ఎకరాలు మరియు ముస్లిం వాళ్లకు 5 ఎకరాలు ఇవ్వడం జరిగింది. కానీ అక్రమంగా హిందూ శ్మశాన వాటికను డంపింగ్ యార్డుగా అదేవిధంగా అక్రమ నిర్మాణం చేపట్టడం జరుగుతోంది. దీనిపై జేఏసీ ఆధ్వర్యంలో ఎంఆర్ఓని కలవడం, ఎంఆర్ఓ కేసు పూర్వాపరాలు పరిశీలించి తక్షణమే అక్రమ నిర్మాణాలను ఆపాలని, ఇది ప్రధానంగా హిందూ శ్మశాన వాటికని, దానిలో ఎటువంటి ఇతర కార్యక్రమాలు చేపట్టకూడదని ఒక రిపోర్టు కూడా డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. కాబట్టి తక్షణమే దీన్ని డంపింగ్ ని తీసివేయాలని, అక్రమ నిర్మాణాన్ని ఆపాలని డిమాండ్ చేస్తున్నామని ఒక ప్రకటనలో జేఏసీ సభ్యులు తెలిపారు. ఈ మచ్చబొల్లారం డివిజన్ నుండి కాకుండా బోయినపల్లి, కొంపల్లి, ఆల్వాల్ మరియు కుత్బుల్లాపూర్ తదితర అన్ని ప్రాంతాల నుండి రోజుగా దాదాపుగా 350 నుండి 400 వెహికల్స్ ఇక్కడ చెత్తను డంప్ చేయడం జరుగుతోంది. చెత్త మాత్రమే కాకుండా హోటల్స్ మరియు మెడికల్ వేస్టేజ్ వేయడం జరుగుతోంది. మెడికల్ వేస్టేజ్ వలన ప్రజలు శ్వాసకోశ సమస్యలతో చాలా ఇబ్బందులకు గురవుతున్నారు అని, ఇక అదేవిధంగా పూర్వీకుల ఆత్మ గౌరవం కాపాడాలని, ప్రధానంగా హిందువుల శ్మశాన వాటికను కాపాడాలని కాలనీ సభ్యులు ఎంపీ ఈటెల రాజేందర్ దృష్టికి తీసుకురావడం, దానిపై వారు తక్షణమే స్పందించి డిప్యూటీ కమిషనర్కి తక్షణమే ఈ అక్రమ నిర్మాణాలు ఆపాలని సూచించడం జరిగింది. అనేక సంవత్సరాల భూములకు డిమాండ్ లేనాడు, ఇక్కడ శ్మశాన వాటిక లేదు, రాబోయే కాలంలో ఇబ్బంది లేదని చెప్పి సామల వెంకటరెడ్డి గారు స్వయంగా తన సొంత డబ్బుతో ఈ భూమిని పర్చేజ్ చేసి ఒక 10 ఎకరాల పైచిలకు భూమి హిందూ శ్మశాన వాటికకి, 5 ఎకరాల భూమి ముస్లిం గ్రేవ్ యార్డ్ కోసం వారిచ్చింది. అనాదిగా ఇక్కడ చర్యలు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రాంత ప్రజానికానికి దాదాపు ఒక 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్ల ప్రాంత రేడియస్లో ఉన్న ప్రజానికానికి ఇది మాత్రమే ఏకైక గ్రేవ్ యార్డ్. ఇక్కడ ఈ మధ్య కాలంలో 2020లో ఒక సర్టిఫికేట్ ఇచ్చిందని చెప్పి మున్సిపల్ చెత్త కూర్చుకుందా తెలియదు, కానీ ఈ హిందూ శ్మశాన వాటికలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా తొలగించి రాత్రి ఇక్కడ మినీ డంప్ యార్డ్ పేరిట చుట్టుపక్కల కాలనీల యొక్క చెత్త అంతా కూడా ఇక్కడ వేస్తాం, మళ్ళీ సాయంత్రం తీసుకుపోతామని చెప్పి అయితే మాట్లాడిండో దానికి విరుద్ధంగా కుత్బుల్లాపూర్ ప్రాంతం నుంచి ఇవాళ ఎక్కడో ఉన్నటువంటి మల్కాజ్గిరి ప్రాంతం నుంచి వెళ్ళి ఒక దాదాపు 20-30 మైనప్పల్ అన్నగారిని అడిగితేనే చూసి చాలా ఇబ్బందులు చూసాము. మాకొద్దు సార్, మా హిందూ గ్రేవ్ యార్డే మాకు చెప్తే ఈ పని కానీ అనమ్మా, గ్రేవ్ యార్డ్ గార్డెనింగ్ చేస్తాను, స్వర్ణధామం చేస్తామని మాకు మాట ఇచ్చారు. కార్పొరేటర్ కి 6 months ఒకసారి అడిగాను. నేను ఏ మీటింగ్కి వెళ్ళినా